చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్నయ్య విశాఖ డైరీ డైరెక్టర్ గీతల సత్యనారాయణ గారికి, అలాగే ఎంపీపీ గారికి, ఎక్స్ఎంపీపీ సత్యనారాయణ గారికి, మండల పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరావు గారికి, మన దొండ సంజేశ్వరరావు గారికి, సీనియర్ నాయకులు డొంకి రంపలనాయుడు గారికి, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్ గారికి, ఇక్కడ మండలం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఈ గ్రామం నుంచి విచ్చేసినటువంటి సీనియర్ నుంచి జూనియర్ వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 29/3/1982న ఇదే రోజున అభినవ నటుడు ఒక కృష్ణుడిగా, ఒక రాముడిగా, ఒక భీముడిగా రకరకాలైనటువంటి పాత్రలు పోషించి తెలుగు ప్రజల్ని ఆసక్తికరమైనటువంటి మార్గంలో ఒక సన్నివేశం మంచి ఒక సినిమాలు తీసి అందరికీ పరిచయమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇదే 29/3/1982లో తెలుగు ప్రజలకు ఇష్టమైనటువంటి పసుపు రంగు పార్టీని స్థాపించి ఆయన ఉద్దేశం ఒకటే, తెలుగు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రత్యక్షంగా చూశాడు ఆయన. నాడు అధికారులు గాని కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అఘోరాలు చూడలేక ఆ రోజు ఈ పార్టీని స్థాపించి పేద ప్రజలు ఆయనకు ఒకటే మాట, బడుగు బలహీన వర్గాలే అన్న మాట తప్ప రెండో మాట లేదు. ఆయన ఉద్దేశం కూడా ఒకటే, కూడు గూడు గుడ్డ. అంటే తెలుగు ప్రజలు బట్టకు గాని, తిండికి గాని, ఉండడానికి ఇల్లుకి గాని లోటు లేకుండా బ్రతకాలనేటువంటి ఒకే ఒక ఆకాంక్షలో నాడు పార్టీ పెట్టి విభిన్న కాలంలో రాష్ట్రం అంతా పర్యటించి వచ్చేటువంటి ఎలక్షన్ లో అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా తెల్లన్నం తినాలని, అంటే ఆయన నాటికి ఏదో గంటన్నో జొన్నన్నమో లేకపోతే ఇలాంటివే తినేవారు తప్ప అన్నం అనేది ఇలాంటి పండగ పోతే ఉండేవారు తప్ప మిగతా రోజుల్లో ఉండే కాదు. అలాంటి ఉద్దేశంలో పేద ప్రజలందరూ కూడా తెల్లటన్నం తినాలని కేజీ ₹2 బియ్యం పథకాన్ని పెట్టి అందరికీ కూడా అన్నం తినేటువంటి మంచి సదుపాయం కలిగినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కమ్మలిల్లు అనేది లేకుండా పెంకిటిల్లు ఉండాలని చెప్పి